హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసంతాస్ కిచెన్. ఈ వీడియోలో మనం మినప వడియాల్ని ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ ఒకే బ్యాటర్ తోటి మినప వడియాలు ఇంకా సొరకాయ ముక్కలు కూడా వేసి ఈజీగా వడియాలు ఎలా చేయాలో చూపిస్తాము. ఈ వడియాలు అనేవి మనకి ఎక్కువ టైం తీసుకోకుండా అతి తక్కువ టైంలోనే పెట్టుకోవచ్చండి. సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు మినపప్పు అండి, 8 గంటలు నానబెట్టాలి, పొట్టు లేని మినపప్పు. సో ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని గారెల పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, వాటర్ ఏం యాడ్ చేయకూడదు. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సో ఇలా పెట్టుకొని వడియాలు పెట్టుకోవచ్చండి. అలాగే ఇందులోనే కొంచెం 1/2 కప్పు వరకు సొరకాయ ముక్కల్ని యాడ్ చేసాము. సో ఇలా యాడ్ చేసేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా రెండుగా మీరు కలుపుకొని ఒకేసారి వడియాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ మీద చూపించిన విధంగా వడియాలు పెట్టుకోవాలండి చేత్తోటి. చూసారు కదా, ఇవి మనం సొరకాయ లేకుండా కలిపి పెట్టుకున్న బ్యాటర్తో పెట్టే వడియాలు. సో అలా మొత్తం వడియాల్ని పెట్టుకోవాలి. ఇక్కడ మేము ఒక ప్లాస్టిక్ షీట్ మీద పెడుతున్నామండి, మీరు క్లాత్ మీద అయినా పెట్టచ్చు, బట్ తీయడానికి ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు వేసిన బ్యాటర్ వడియాలండి. సో అన్నిటినీ ఇలా చూపించిన విధంగా పెట్టుకొని ఇప్పుడు దీన్ని 2 రోజుల పాటు ఎండలో బాగా డ్రై అవ్వనివ్వాలి. సో ఒక రోజు తర్వాత చూస్తే మనకి ఇంకా పచ్చిగా ఉందండి, అలా 2 రోజులు ఎండనివ్వాలి. ఇవి సొరకాయ వడియాలు ఒక రోజు తర్వాత. సో ఇప్పుడు 2 రోజుల తర్వాత చూస్తే బాగా డ్రై అయిపోయాయండి. చూసారు కదా, ప్లాస్టిక్ షీట్ మీద నుంచి తీయడం కూడా చాలా ఈజీ, సింపుల్గా ఊడొచ్చేస్తాయి. సో బాగా ఎండిపోయాయండి. ఇలా కొన్ని రోజులు పక్కన ఉంచేసాక మనం ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసుకోవడానికి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడయ్యాక వడియాల్ని చూపించిన విధంగా వేసి ఫ్రై చేయాలి. ఒక 5 నుంచి 10 సెకండ్ల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఎంతో ఈజీగా క్రిస్పీ అండ్ టేస్టీ వడియాలు, మినప వడియాలండి. ఇవి యాక్చువల్గా పప్పు ఇంకా సాంబార్లోకి తింటారు, కొంచెం చిరుచేదు అనేది వస్తుంది. సాంబారు పప్పులోకి చాలా రుచిగా ఉంటాయి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా. సమ్మర్ వచ్చేసింది, వడియాలు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.